మోడల్ 2 ఇమాజినరీ క్లాక్ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే నాకు 3 అదే క్వశ్చన్ 3:40 PM దీని యాంగిల్ ఎంత, యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్, అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి, హెచ్ అంటే అవర్ హ్యాండ్ కన్నా ఎం అంటే మినిట్స్ హ్యాండ్, యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కావాలి. ఇమాజినరీ క్లాక్ ఆఫ్ 240 డిగ్రీలు, ఆ మొత్తం గడియారంలో టోటల్ యాంగిల్ నాకు 360 డిగ్రీలు కాదు, అది గనక 240 డిగ్రీలు ఉంటే, 3:40 PM అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది సర్కిల్, ఈ మొత్తం యాంగిల్ 360 డిగ్రీలు కాకుండా 240 డిగ్రీలు ఉంటే, 360 కాకుండా 240 ఉంటే ఆ అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి మధ్యలో, అవర్ హ్యాండ్ కి మినిట్స్ హ్యాండ్ కి మధ్యలో యాంగిల్ ఏంటి? ఫార్ములా బట్టినోడు ఈ క్వశ్చన్ ని అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. కానీ లాజికల్ అర్థం చేసుకున్నవాడు సో ఏమీ చేంజ్ లేదు అంటే 12 గంటలు ఉంది, ఈక్వలెంట్ టు ప్రీవియస్ క్వశ్చన్ లో నాకు 360 డిగ్రీలు, ఇక్కడ జనరిక్ క్లాక్ లో 360 ఉంది, కానీ క్వశ్చన్ లో నాకేమన్నాడు 360 బదులు 240 ఇచ్చాడు. 12 గంటలకు 240 డిగ్రీలు అంటే గంటకు 20 డిగ్రీలు. క్వశ్చన్ లో ఏ మార్పు లేదు అంటే గంటకు 60 నిమిషాలు, 60 నిమిషాలు ఇట్ ఈజ్ 20 డిగ్రీస్ అంటే నిమిషానికి 1/3 డిగ్రీ. 240 డిగ్రీలు ఉంటే చేంజ్ ఇది అవుతుంది అంటే గంటకు 20 డిగ్రీలు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, నిమిషానికి 1/3 డిగ్రీ ఉంది. చూడండి ద బ్యూటీ ఆఫ్ లాజిక్, జస్ట్ 360 తీసేసి 240 పెట్టుకున్న ఆటోమేటికల్ గా వచ్చింది. సో 3:40 సపోజ్ గా ఒక క్లాక్ ఉంది, దాని యొక్క టోటల్ యాంగిల్ 240 డిగ్రీలు. కొన్ని చేంజెస్ తర్వాత చేద్దాం, ఇది మనం జస్ట్ ఇట్లా అనుకుందాం 3:8. ఇది అవర్ హ్యాండ్ జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఇట్లా అనుకుంటున్నాను 3:8. ఇక్కడ చూడండి సార్, ఇది 5 గంటల తేడా ఉంది, గంటకు 20 డిగ్రీలు, గంటకు 20 డిగ్రీలు. సో గంటకు 20 డిగ్రీలు, 5 గంటలు అంటే 100 డిగ్రీలు, ఏం చేంజ్ లేదు. సో ఎప్పుడైతే ఇది 40 నిమిషాలు మూవ్ అయిందో, 1 నిమిషానికి 1/3 డిగ్రీ. ఏముంది సార్ అసలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? 100 - 40/3 విచ్ ఈజ్ 260/3, 86.67. లాజిక్ అర్థమైంది కదా సార్?